ఆచి చికెన్ మసాలా. త్రిమూర్తులు కలిసి పూజలు అందుకునే ఆలయాలు ఉండటం చాలా అరుదు. కానీ అక్కడ ఒకే రాతిపై 8 భిన్న రూపాల్లో కొలువైన శివాలయాల్లో బ్రహ్మ విష్ణువులు కూడా కొలవటం విశేషం. శివుడు శక్తి కలయికే సృష్టికి మూలమనే వేదాంత రహస్యాన్ని ఆ గుహాలయాలు మౌనంగా బోధిస్తాయి. అంతేకాదు జీవునిలోని అహంభావాన్ని అణిచి భైరవ తత్వాన్ని పొందేలా చేసే ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తాయి. భైరవకోన ఎంతో ప్రాశస్త్యం కలిగిన ప్రాచీన ఆలయం. పల్లవ శిల్పకళా చాతుర్యానికి ప్రతీకగా నిలిచిన భైరవకోనలో త్రిమూర్తులు వెలిసి ఉండడం ఒక విశేషమైతే, ఎక్కడా లేని విధంగా ఒకే చోట 7 శివాలయాలు కొలువై ఉండడం మరో విశేషం. వాటిలో ఒకటి ఉత్తరం వైపు ఉంటే మిగతావి తూర్పు వైపు ఉంటాయి. అవి కూడా ఒకే కొండలో మలిచిన బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాలు కావడం ఈ ఆలయ విశిష్టతకు అర్థం పడుతోంది. ప్రకాశం జిల్లాలో అంబవరం కొత్తపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న భైరవకోన క్షేత్రాన్ని క్రీస్తు శకం 600 నుంచి 11 సంవత్సరాల మధ్యకాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన పల్లవులు, తూర్పు చాళుక్యులు నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది. నల్లమల అరణ్యంలో శ్రీశైలం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన క్షేత్రంగా భైరవకోన విరాజిల్లుతోంది. భైరవకోన పంచరామాల కన్నా పురాతనమైనవిగా చెబుతారు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అతని పేరు మీదనే ఈ క్షేత్రానికి పేరొచ్చింది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడని, అందుకే దీనికి భైరవకోన అన్న పేరు వచ్చిందని మరో ప్రచారం కూడా ఉంది. ఇక్కడ కొలువైన శివలింగాలు దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాలను పోలి ఉండడంతో వాటిని కూడా ఆయా పేర్లతోనే పిలుస్తుంటారు. కాశీ విశ్వేశ్వరుడు, తర్వాత రామేశ్వరుడు, తర్వాత బర్గులేశ్వరుడు, తిరుమల దుర్గాంబ, మరియు నగరేశ్వర స్వామి, మరియు మల్లికార్జున స్వామి, అలాగే అష్టకాల ప్రచండ భైరవుడు మరియు పక్షఘాతేశ్వరుడు. ఇవి 8 శివలింగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మసూత్ర ఆలయాలు. ఇక్కడ లక్ష్మీ, పార్వతి, సరస్వతి త్రిమాతలు కలిసి త్రిముఖ దుర్గాంబగా ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తుంది. కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం కోన దుర్గమ్మ, త్రిముఖ దుర్గాంబ. అలాగే క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి అయినందువల్ల ఇది భైరవ కోన అని చెప్పి ప్రసిద్ధిగాంచింది. ఆ ఆలయ సముదాయాల్లో ఉత్తరముఖంగా ఉన్నదే మొదటి గుహ. దీనికి ఎదురుగా నంది ఆసీనమై కనిపిస్తుంది. దీనినే శశినాగ లింగమని పిలుస్తారు. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహకు ప్రధాన ఆకర్షణ. మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. ఈ గుహలయాలన్నిటిలో ఉన్న శివలింగాలను నల్లరాతితో తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేశారు. పానవట్టములు ఇక్కడి కొండరాతితోనే మలిచారు. కాశీ తర్వాత ఇక్కడే కాలభైరవుడు ఉందండి. 1,000 శివలింగం ఉందండి కోల మొత్తం మీద. అదేవిధంగా 1000 కొలలు ఉన్నాయి. ఇక్కడ కొలలో స్నానం చేసి చర్మవ్యాధులు తగ్గుతాయండి. అమ్మవారు ఏ కోరికైతే అన్ని కోరికలు నెరవేర్చడానికి అవకాశం బాగా ఉందని చెప్పొచ్చు. నేను గత 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ప్రతి అమావాస్యకి ఇక్కడికి వస్తాను నేను. ఈ ఆలయ వెనుక భాగంలో త్రిముఖ దుర్గ అర్ధశిల్పం ముందు భర్గులేశ్వర శివలింగం ఉంది. కుడివైపు ముఖం నోట్లో నుంచి జ్వాల వస్తున్న మహాకాళి, మధ్యన ప్రసన్న వదనంతో మహాలక్ష్మి, ఎడమవైపు అద్దంలో ముఖం చూసుకుంటున్న సరస్వతీదేవి కనిపిస్తారు. దీనికి ఎదురుగా చిన్న కోనేరు ఉంది. కార్తీక పౌర్ణమి రోజున వెన్నెల నేరుగా గర్భగుడిలోని కోనేరులో పడి అక్కడి నుంచి దేవునిపై అద్భుత దృశ్యం ప్రతిబింబించడం మరో విశేషం. ఇక్కడి ఆలయాల్లో స్మార్త విధానంలో పూజలు జరుగుతాయి. కొండపై నుంచి పారే జలపాతాన్ని సోనవాన పేరుతో పిలుస్తారు. అటవీ ప్రాంతంలోని వనమూలికలను తాకుతూ ఏడాది పొడవున జలపాతం ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రధాన ఆలయాలతో పాటు ఇక్కడ 108 శివలింగాలు ఉన్నాయి. వీటిని దర్శించుకుంటే 1,08,00,000 శివలింగాలను దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందంటారు. మొత్తము కూడా 108 శివలింగాలు. ఆ 108 శివలింగాలు కూడా అన్నీ కూడా బ్రహ్మసూత్ర ఆలయాలు. పెద్దవాళ్ళు అంటుంటారు, 1,000,000 నిధుల కన్నా కోణమెన్నా అని. ఏమిటయా అంటే ఒక్క బ్రహ్మసూత్రాలయ దర్శనము 1,00,000 శివాలయాల అర్చనతో సమానమట. అలాంటిది 108 శివలింగాల దర్శనము 1,08,00,000 దేవాలయ దర్శనంతో సమానంగా అవుతుందని చెప్పి 1,000,000 నిధుల కన్నా కోణమెన్నా అని చెప్పి మన పూర్వీకులు ఆచరించారు, భావించారు. అలాగే వాళ్ళ యొక్క ముక్తిని పొంది ఉన్నారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ భైరవకోన ఆలయంలో శనికి, మృత్యువుకు ప్రవేశం లేదని చెబుతారు. ఇక్కడి శివుడు, అమ్మవారు చాలా శక్తివంతమైన దేవతలుగా భావిస్తుంటారు. పూజలు చేస్తే కోరిన కోరికలు తప్పక తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. మన మనసులో కోరికలు ఏమైనా కూడా తీరుతానికి అవకాశం ఉంది. ఈ భైరవకోన కాకికి ప్రవేశం లేదండి, అంటే శనికి ప్రవేశం లేదు, మృత్యువుకు ప్రవేశం లేదు. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అవతారంలో ఉంటారు. ఒకే పానుపట్టం మీద, అంటే ఒకే దాని మీద
అమ్మవారు ఆదిపరాశక్తి ప్లస్ అయ్యవారు శివుడు ఉంటారని ఇక్కడ. అదేవిధంగా ఇంక క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఎంతో శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న భైరవ కోనకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. కోరికలు తీరక కుటుంబ సభ్యులతో వచ్చి సారె సమర్పించుకుంటారు. ఇంతకుముందు ఏముండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత హోమం చేసిన తర్వాత కోరుకున్న తర్వాత కోరికలు అన్నీ తీరాయి. ఇంకా మేము షాప్ కూడా పెట్టుకున్నాము, మంచిగా ఉంది. ఇక్కడికి వచ్చాక నేను చదువు కూడా బాగా చదువుకున్నాను. నాకు అమ్మవారి నుంచి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వచ్చిన అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ హోమం చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకైతే మంచి జరిగిద్దండి. నా ముందే చాలామంది కుటుంబాలు వాళ్ళ కోరికలు తీరాయి. అలాగే చాలామంది కష్టాల్లో నుంచి బయటపడ్డారండి. ఈ అమ్మ దగ్గరికి వస్తే ఏదో తల్లి ఒడిలో ఉన్నట్టు అనిపించిద్ది అనమాట. ఇది నా స్వయం అనుభవం అండి. భైరవ కోనలోని అమ్మవారిని భక్తితో కొలిస్తే పిల్లలు పుడతారని, ఆర్థిక కష్టాలను తొలగిస్తారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయాన్ని తమ కొంగు బంగారంగా కొలుస్తుంటారు. మా అబ్బాయి పిల్లల కోసం వచ్చానండి. సిద్ధాంత్ గారు హోమం చేశారు. 3 నెలల్లో శుభవార్త తింటారని చెప్పాడు. పుట్టాడు అబ్బాయి కూడా. అందుకని సారి తీసుకొని వస్తాం. మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి సారి తీసుకొని వస్తాం అన్నమాట. ఆషాఢ మాసం సారి తీసుకొని వస్తాం. నలమల అరణ్యంలో కొలువైన ఈ ఆలయానికి రావాలంటే ఒకప్పుడు అష్ట కష్టాలు పడేవారు. కానీ ఇప్పుడు అన్ని వసతులను కల్పించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక్కడి వాతావరణం ఆధ్యాత్మికత టెంపుల్ టూరిజం గాను ప్రాచుర్యం పొందుతోంది. చాలా మంది ఒంగోలులో వర్క్ చేసే అంటే అక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్ చెప్పారు ఇక్కడ భైరవకోన అని ఒక ప్లేస్ ఉందని. సో నేను అనుకున్నాను, నేను ఇంతమంది స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకొని వచ్చేటప్పుడు ఈ ప్లేస్ సేఫ్టీ ఏంటి చూడాలనుకున్నాను. అందుకే ఈరోజు నేను మా హస్బెండ్తో కలిసి విజిట్ చేశాను. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి. మా డ్రైవర్ గారు కూడా చెప్పారు ఇంతకుముందు ఇంత ఫెసిలిటీస్ లేవు, కానీ ఇప్పుడు చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ సేఫ్ ప్లేస్ టు బ్రింగ్ ద స్టూడెంట్స్ అని అంటున్నారు. మా గ్రామంలో పోలేరమ్మ తల్లికి 200 మందితోటి శారీ తీసుకెళ్ళామండి. ఇక్కడికి మా గురువుగారు పిలిచాడు. గురువుగారు మాట ప్రకారం మేము వచ్చాం. ఇదే ఫస్ట్ టైం రావటం. అమ్మవారి దండం పెట్టుకుందామని వచ్చాం. ప్రకృతి సోయగాల నడుమ వెలిసిన అతి ప్రాచీనమైన ఈ భైరవ కోనను దర్శిస్తే ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. అందుకే భైరవ కోనను దర్శిద్దాం, శివానుగ్రహం పొందుదాం.